ఎస్తేరు గ్రంథము 2వ అధ్యాయము 15వ వచనము 16వ వచనాన్ని మనం చదువుకుందాం. మొర్దెకై తన కుమార్తెగా స్వీకరించుకొనిన తన పినతండ్రి అయిన అబీహయీలు కుమార్తెయగు ఎస్తేరు రాజు నద్దకు వెళ్ళుటకు వంతు వచ్చినప్పుడు స్త్రీలను కాయు రాజు యొక్క షండుడైన హేగే నిర్ణయించిన అలంకారము గాక ఆమె మరి ఏమీయూ కోరలేదు. ఎస్తేరును చూచిన వారందరికీ ఆమె యందు దయ పుట్టెను. ఈ ప్రకారము ఎస్తేరు రాజైన అహష్వేరోషు ఏలుబడి యందు 7వ సంవత్సరమున టేబేతను 10వ నెలలో రాజు నగరులోనికి అతని యొద్దకు పోగా స్త్రీలందరికంటే రాజు ఎస్తేరును ప్రేమించెను. కన్యకలందరికంటే ఆమె అతని వలన దయాదాక్షిణ్యములు పొందెను. అతడు రాజ్య కిరీటమును ఆమె తల మీద ఉంచి ఆమెను వస్తీకి బదులుగా రాణిగా నియమించెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చిన్న ప్రార్థన చేద్దాము చదివినటువంటి వాక్యం కొరకు. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు స్తోత్రాలు. చదవబడిన లేఖనాన్ని దీవించండి ఆయన. మీ బిడ్డలందరితో మాట్లాడండి, వినుబుద్ధిని దయచేయండి. నీ దాసుని మరుగుపరిచి మీరేం మాట్లాడండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాను ప్రియ తండ్రి, ఆమేన్. ప్రియులరా, చదువుకున్నటువంటి లేఖనం మనకందరికీ బాగా పరిచయమైన వచనాలే. ఎస్తేరు గ్రంథంలో ఎస్తేరు అనే మాటకు అర్థం ఏంటంటే సౌందర్యం. ప్రియులరా, ఎస్తేరు తన జీవితంలో ఈమె ఒక బానిస, చెరలో ఉంది. తల్లిదండ్రులు లేరు. మొర్దెకై యొక్క మరి దగ్గర ఈమె పెరుగుతూ ఉంది, మొర్దెకై దగ్గర ఉంటా ఉంది. ఈమె అహష్వేరోషు దినాలలో ఆ రాజ్యములో చెరలోకి వెళ్ళిపోయారు కదా వీళ్ళు, ఇశ్రాయేలు ప్రజలందరూ. అక్కడ ఉంటున్నప్పుడు రాజు అయినటువంటి అహష్వేరోషు ఒకసారి తన రాజ్యములో ఒక గొప్ప విందు చేస్తాడు. విందు చేసినప్పుడు ఆ విందులో ఈ రాజు తన యొక్క భార్య అయిన వస్తీ రాణిని అందరికీ చూపించాలి. నా రాణి చాలా అందంగా ఉంటుంది, నా రాణి చాలా బాగుంటుంది. మరి రాజుల కాలంలో రాణులు బయటికి రారు కదండి, ఎవరికి తెలియదు అసలు ఎలాగుంటారో. అందువల్ల ఈ రాజుగారు అనుకున్నారు, ఈ అధిపతులందరికీ నా భార్యను, నా రాణిని చూపించాలని కబురు పెట్టాడు. కబురు పెడితే ఆమె ఏమందంటే, నేను రాను అంది. ఏమందామే? నేను రాను అంది. రాజుగారి మాట ఎదిరించి రాజుగారు రమ్మంటే మరి రాను అనే మాట చెప్పిందంటే మరి అది చాలా మరి అందరూ ఆశ్చర్యపడతా ఉన్నారు. ఏంటి రాణి రాజుగారు మాట వినట్లేదేంటి? రాజ్యమంతా రాజుగారు మాట వింటది, రాణి ఏంటి రాజుగారు మాట వినట్లేదని చెప్పి అందరు ఆశ్చర్యపడుతుంటే అప్పుడు రాజు అడుగుతాడు ఏమనంటే, ఏంటి రాణి ఇలా చేసింది, మరి ఏం చేద్దాం ఏంటని అక్కడున్న ఆలోచన పరులని అడిగితే వాళ్ళు చెప్తారు, రాజా, రాజ్యంలో రాణియే రాజుగారు మాట వినకపోతే రేపటి దినాన మా భార్యలు మా మాట వినరు. కాబట్టి ఇక ఈ రాణిని రాణిగా ఉండకుండా తీసేయాలి మీరు, ఆమె ఉండడానికి వీలు లేదు, ఆమెకు బదులుగా మరొక రాణిని పెట్టండి అని చెప్పి వారు సలహా ఇవ్వడము జరిగింది. ఎప్పుడైతే వాళ్ళు సలహా ఇచ్చారో ఈ రాజు వెంటనే ఆమెని వస్తీని రాణిగా ఉండకుండా తీసేశారు. తీసేసిన తర్వాత ఇప్పుడు రాణి పోస్ట్ ఏమైంది? ఖాళీ అయిపోయింది. ఇప్పుడు రాణి కావాలి, రాజుగారికి భార్య కావాలి. కనుక రాజ్యమంతా చాటింపు వేశారు. అందమైన స్త్రీలు
రాణి కొరకు కావాలి, మీరు రండి అని చెప్పి చాటింపు వేస్తే, మరి అలాగే ఆ దేశంలో ఉన్న అందమైన స్త్రీలందరూ, యవన స్త్రీలందరూ వచ్చారు. వచ్చిన వారిలో అందంగా ఉన్నవారిని, అందరిని కాదు, అక్కడ అందంగా ఉన్నవారిని తీసి వారిని ఏం చేశారంటే, ప్రియులరా, రాజుగారు మరి దగ్గరకి పంపించి, రాజుగారు ఈ అందంగా ఉన్న వారిలో ఎవరిని ఇష్టపడితే వారిని వివాహం చేయాలని వారు నిర్ణయించారు. అలాగా నిర్ణయించినప్పుడు ప్రియులరా, అందరితో పాటు ఎస్తేరు కూడా ఆ యొక్క మరి స్వయంవరానికే వెళ్ళింది. వెళ్ళినప్పుడు రాజు అటండి, ప్రియులరా, అందరి స్త్రీలను చూస్తే రాజుకి దయ పుట్టలేదు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎస్తేరును చూడగానే రాజుగారికి దయ పుట్టింది. ఎస్తేరును చూడగానే రాజుగారు వెంటనే ఆమె మీద దయాదాక్షిణ్యాలు చూపించి ఆమెకి ఏం చేశాడంటే, రాజు తన యొక్క కిరీటాన్ని తీసి రాణికి పెట్టి వస్తీకి బదులుగా ఎస్తేరును రాణిగా ప్రకటించారు. దేవునికి స్తోత్రం చెప్తా. హల్లెలూయా. ఈ రోజున ఈ ఉదయకాల సమయంలో నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క లేఖన భాగంలో ఎస్తేరు, ఈ గ్రంథంలో ఎస్తేరు ఒక సాధారణమైన వ్యక్తి, ఒక మామూలు మనిషి. కానీ అటువంటి ఈ సాధారణమైన ఎస్తేరు ఏ స్థాయికి వెళ్ళింది చెప్పండి? రాణి అయ్యే స్థాయికి వెళ్ళింది. రాణిగా ఆ రాజ్యములో ఒక ఉన్నతమైన స్థానానికి వెళ్ళడానికి మరి కారణమైంది. ఎలాగ ఈమె అటువంటి ఉన్నత స్థానానికి వెళ్ళింది? ఏమి చేస్తే ఆమెను రాజు కోరుకున్నాడు? రాజుకి ఆమెను చూడగానే దయ పుట్టింది. దేవునికి స్తోత్రం చెప్పండి. రాజు కట్టండి, ఆమెను చూడగానే దయ పుట్టిందంట. రాజు వెంటనే ఆమెను వస్తీకి బదులుగా రాణిగా చేసేసాడు. అయితే ఈరోజు ఈ ఉదయకాల సమయంలో ఈ లేఖన భాగాల్లో ప్రియులరా, మనకి ఇక్కడ కనిపిస్తున్న వ్యక్తులు, ఒకళ్ళు ఈ స్త్రీలందరినీ రాజు దగ్గరకు తీసుకువెళ్ళడానికి ఒక వ్యక్తి ఉన్నాడు. అతని పేరేంటంట? హేగే. చదవండి వచనము. ఎన్నో వచనం అంటే 15వ వచనంలో మనం చదువుకున్నాం. స్త్రీలను కాయు రాజు యొక్క షండుడైన హేగే. ఎవరైతే చెప్పండి? స్త్రీలను కాయు రాజు యొక్క షండు హేగే. హేగే ఏం చేసినట్ట? ఈ యొక్క ఎస్తేరును అలంకరించాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. స్త్రీలందరినీ పోగు చేశారండి. 100 మంది అయ్యారు, 200 మంది అయ్యారు. ఈ స్త్రీలందరినీ పోగు చేసిన తర్వాత ఈ స్త్రీలందరికీ ఏం చేశాడు? చదవండి 9వ వచనం చదవమ్మా. 2:9. ఏ చిన్నది? ఎస్తేరు అతని దృష్టికి ఇంపైనది కనుక ఆమె అతని వలన దయ పొందును కాబట్టి ఆమె పరిమళ క్రియల కొరకైన వస్తువులను, ఆమెకు కావలసిన భోజన పదార్థాలను రాజు ఇంటిలో నుండి ఆమెకు ఇయ్యదగిన 7 ఆడపిల్లలను అతడు ఆమెకు త్వరగా ఏర్పరిచి ఆమెను, ఆమె చెలికత్తెలను అంతఃపురములో అతి శ్రేష్టమైన స్థలమందు ఉంచెను. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆ రాజ్యంలో రాణిగా ఉండడానికి వచ్చిన వారందరికీ ఏంటండి, ఒక రూమ్ ఇస్తా ఉన్నారు, ఒక అంతఃపురం ఇస్తా ఉన్నారు. ఆమెకి చెలికత్తులు ఎంతమందిని? 7 చెలికత్తులు అంటే ఆమెకి పరిచర్య చేయడానికి, ఆమెకి సేవ చేయడానికి 7 చెలికత్తులను ఇస్తా ఉన్నారు. ఆమెని ఒక అంతఃపురంలో ఒక శ్రేష్టమైన స్థలంలో ఉంచుతా ఉన్నారు. అలాగే వచ్చిన వాళ్ళందరికీ అంతే. ఎంతమంది స్త్రీలు వచ్చారో అంతమంది స్త్రీలకి ఒక స్థలంలో, ఒక అంతఃపురంలో, ఒక రూములో పెడతా ఉన్నారు. 7 చెలికత్తులను ఏర్పాటు చేస్తున్నారు. వాళ్ళకి కావలసిన ఆహారాలు, పానీయాలు అన్నీ వాళ్ళకి ఆ రాజుగారి దగ్గర నుంచి పంపిస్తూ ఉన్నారు.
ప్రియులరా, ఆ తర్వాత ఈ స్త్రీలకి ఏం చేస్తున్నారు వీళ్ళంటే, చూడండి ఎన్నో వచనం అంటే 12వ వచనము. 6 మాసములు గోపరస తైలముతోను, 6 మాసములు సుగంధ వర్గములతోను, స్త్రీల పరిమళ క్రియల కొరకైన మరి వేరు పదార్థములతోనూ స్త్రీలు పరిమళ క్రియలు ముగించి చాలు. చూడండి, ఈ స్త్రీలందరికీ ఏం చేస్తారంటే 6 నెలలో గోపరస తైలంతో స్నానం చేపిస్తారంటండి. ఇంకొక 6 నెలలేమో ఏం చేస్తారంటే సుగంధ వర్గాలతో వాళ్ళకి స్నానాలు చేపిస్తా ఉన్నారు. సుగంధ వర్గాలు అంటే ఏంటి? సెంట్లు, మంచి మంచి సువాసన కలిగేవి. గంధపు చెక్కలు, ఇంకా దాల్చిన చెక్కలు, సువాసన కలిగే చెక్కల మాట. వాటిని ఏమంటారంటే సుగంధ ద్రవ్యాలు అంటారన్నమాట. వాటన్నిటినీ ఈ స్త్రీలకిచ్చి, ఈ స్త్రీలని ఏం చేస్తారంటే వాటితో స్నానాలు చేపిస్తూ ఉన్నారు. చూడండి, మనము సబ్బులు ఉంటాయి కదా మనకి. మనం ఏం చేస్తాం ఈ రోజున? సబ్బులతో స్నానం చేస్తాం. సబ్బులతో స్నానం చేసి సెంట్ రాసుకుంటాం కదా. కానీ వీళ్ళకి అలా కాదు, సబ్బులు కాదండి, డైరెక్ట్గా సుగంధ ద్రవ్యాలతోనే స్నానం. ఇప్పుడు మనం ఇంత సబ్బు రాసుకుంటాం, ఎన్ని రోజులు రాస్తాం ఒక సబ్బు? 20 రోజులు రాస్తాం, లేదో నెల రోజులు రాస్తాం. కానీ దాంట్లో ఉండే సుగంధ ద్రవ్యం ఎంత ఉంటుందంటే కొద్దిగానే ఉంటుంది. ఆ కొద్దిగా ఉన్న సుగంధ ద్రవ్యాన్ని నెల రోజులు రాసుకుంటాం. వీళ్ళకి అలా కాదు, 6 నెలల పాటు సుగంధ ద్రవ్యాలతోనే, గోపరసముతోనే, ప్రియుల రకరకాలైన ఆ సుగంధ ద్రవ్యాలన్నీ ఇచ్చి వీళ్ళకి ఏం చేపిస్తారు చెప్పండి? స్నానాలు చేపిస్తారు. మనం స్నానం ఎందుకు చేస్తాం అమ్మా? శుభ్రం అవ్వాలి. మనకి అందరికీ, ప్రతి మనిషికి ఒక వాసన ఉంటుంది, తెలుసే మీకు? కుక్క ఎవడైనా మరి దొంగతనం చేసినా, మర్డర్ చేసినా కుక్క ఏం చేస్తుంది అంటే ఏంటి? ఒక్కొక్క మనిషికి ఒక్కో రకమైన వాసన ఉంటుంది. అందరి వాసనలు ఒకలాగా ఉండవు. పిల్లల స్నానం ఎందుకు చేస్తామంటే ప్రతి మనిషికి మరి చెమట పట్టినప్పుడు, కష్టపడినప్పుడు చెమట ఏర్పడుతుంది. చెమట వచ్చినప్పుడు ఏమవుతుంది చెప్పండి? ఒళ్ళంతా తడిచి ఒక రకమైన దుర్గంధం వస్తూ ఉంటుంది. అలాగా మన శరీరంలో నుంచి దుర్గంధము లేకుండా మంచి సువాసన కలిగి పక్కోళ్ళకి ఇబ్బంది లేకుండా, పక్క వాళ్ళు వచ్చి మన పక్క నిలబడినా మన నుంచి మంచి సువాసన రావాలని ఏం చేస్తామంటే అందరము కూడా మంచి మంచి సబ్బులు పెట్టుకుని ఏం చేస్తాం? స్నానం చేస్తాం. స్నానం ఎందుకు చేస్తామంటే మనలో ఉన్న దుర్గంధాన్ని పోగొట్టుకోవడానికి. దేవుని స్తోత్రం చెప్పండి. మనలో ఉన్న చెడు వాసన, మనలో ఉన్న పిల్లల ఆ భయంకరమైన చెడ్డ వాసన అంతా పోవాలంటే ఏం చేయాలంటే తప్పనిసరిగా సబ్బుతో స్నానం చేయాలి. ఈ స్త్రీలు ఈ స్నానాలు అయిన తర్వాత 6 నెలలు ఒక రకంగా స్నానం. ఏంటో 6 నెలలు? మొదటి 6 నెలలు గోపరస తైలంతోను, తర్వాత 6 మాసాలు సుగంధ వర్గాలతోనూ, వేరు వేరు పదార్థాలు అంటండి, ఇంకా ఏవో ఉన్నాయంట. ఈ పదార్థాలన్నిటితో కూడా ఏం చేస్తున్నారు? స్త్రీలకే చెప్పాలి, స్నానాలు చేపిస్తూ ఉన్నారు, వాళ్ళని శుభ్రం చేస్తూ ఉన్నారు. వారు మంచి సువాసన వచ్చేలాగా, వారిలో ఉన్న దుర్గంధము, చెడు వాసన అంతా పోయి వాళ్ళ దగ్గర ఒక మంచి ఫ్రాగ్రెన్స్ మాట, ఒక చక్కని వాసన రావాలి, ఒక చక్కని సువాసన రావాలి అని ప్రియుల రాజుగారు ఏం చేశారంటే వీళ్ళకి ఇంచుమించు 6 నెలలు. 6 నెలలు ఎంతకాలం ఏంది చెప్పండి నాకు? 12 నెలలు, అంటే సంవత్సరం. ఒక అమ్మాయిని రాజుగారు చూడాలంటే ఆమె ఎంతకాలము మరి ఇలాగ శుభ్రం చేయబడాలి చెప్పండి? 1 సంవత్సరం పాటు ప్రియులు ఎలాగ శుభ్రం చేయబడాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. ఒక స్త్రీ అలాగ సంవత్సరం పాటు 6 నెలలు గోపురసంతో, 6 నెలలు సుగంధ వర్గాలతో ఆమె శుభ్రము చేయబడినప్పుడు ఆ తరువాత ఆమె ఎక్కడికి వెళ్ళాలి చెప్పండి?
రాజు దగ్గరికి వెళ్ళాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆమె ఎప్పుడైతే అలాగ సుగంధ వర్గాలతో, సుగంధ ద్రవ్యాలతో శుభ్రము చేయబడుతుందో, ఆ తరువాత ఆమె రాజు దగ్గరికి వెళ్ళినప్పుడు, రాజు ఆమెను చూచినప్పుడు ఏం కలిగిద్ది చెప్పండి? దయ కలిగిద్ది. ఆమెని ఆయన ఇష్టపడాలి. ఆ సుగంధ ద్రవ్యాలు అవన్నీ ఆమెను శుభ్రం చేసిన తర్వాత ఆమెకు మంచి అలంకారం. రాజు దగ్గరికి వెళ్ళేటప్పుడు అండి వాళ్ళకి మనం కూడా ఏం చేస్తాం చెప్పండి? పెళ్ళి అంటే ఏం చేస్తారు? ముక్కుకేమో ముక్కు పుడకలు, చెవులకేమో చెవులీలు, చేతులకేమో గాజులు, కాళ్ళకేమో ఇంకా రకరకాలు మంచి మంచి చీరలు, ఇంకా రకరకాలన్నీ ధరించుకుని మంచి అలంకారాలు అలంకరించుకుని పెళ్ళికి వెళ్తాం కదా. ఇక్కడ రాజు దగ్గరికి వెళ్ళేటప్పుడు కూడా స్త్రీలందరూ కూడా ఎవరి వంతు వస్తే వాళ్ళు ఏం చేయాలట? అలాగ చక్కగా సంవత్సరం పాటేమో సుగంధ ద్రవ్యాలతో స్నానాలు చేపించి తర్వాత చక్కగా అలంకరించుకుని ఈ అలంకారాలతో రాజు దగ్గరికి వెళ్ళినప్పుడు రాజుకి ఆమె ఇష్టమైతే, దేవుని స్తోత్రం చెప్పండి, ఆ వచ్చిన ఆవిడి, నా మాట అర్థమవుతుందా? ఆ వచ్చిన ఆవిడి ఆయనకి ఇష్టమైతే పర్వాలేదు, వీడు బాగానే ఉంది, నాకు రాణిగా ఉంటుంది, నాకు రాణిగా ఉండడం తగింది మాట్లాడతాడు రాజు. ఆమెతో మాట్లాడతాడు. మాట్లాడినప్పుడు ఆమె మాటలు, ఆమె దగ్గరికి వచ్చినప్పుడు ఆమె హావభావాలు, ఆమె ప్రవర్తన, ఆమె నడవడిక, ఆమెకున్న అలవాట్లు అన్నీ చూస్తాడు రాజు. చూసి అప్పుడు రాజు ఏం చేస్తాడంటే, ప్రియులరా చూస్తాడు, వెళ్ళిపోతారు. రాజు అటండి పేరు పెట్టి పిలుస్తాడట ఎవరినైనా ఒక ఆవిని. అమ్మ సురేఖ వచ్చింది నిన్న, ఆ అమ్మాయి ఉందా అని అడిగితే, ఓహో అప్పుడు సురేఖ గుర్తుంది ఆయనకి. దేవుని స్తోత్రం చెప్పండి. సురేఖని ఆయన ఇష్టపడ్డాడు. సురేఖ పేరు పెట్టి పిలిచాడు. చాలామంది వస్తున్నారు, రాజు చూస్తున్నాడు, వెళ్ళిపోతూ ఉన్నారు. కానీ ఎక్కడ మనం చూస్తున్న ఈ లేఖన భాగాల్లో ఎస్తేరును చూడగానే, ఎస్తేరు యొక్క అలంకారం చూడగానే, ఎస్తేరు యొక్క మాట తీరు చూడగానే, ఎస్తేరు ప్రవర్తన చూడగానే, ఎస్తేరు నడవడిక చూడగానే రాజుకి ఎస్తేరు మీద అటండి దయ పుట్టిందంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. రాజుకు దయ పుట్టి వెంటనే రాజు తన కిరీటాన్ని తీసి రాణికి పెట్టాడు. ఆ వస్తీకి బదులుగా ఎస్తేరుని రాణిగా ప్రకటింప చేశాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ప్రియులరా, ఈ లేఖన భాగాలు మనం చదివిన లేఖన భాగాల్లో హేగే ఎవరికి సాదృశ్యంగా ఉన్నాడంటే పరిశుద్ధాత్మకి సాదృశ్యంగా ఉన్నాడు. ఎస్తేరు సంఘానికి సాదృశ్యంగా ఉంది. ఎస్తేరు ఎవరికి సాదృశ్యంగా ఉంది? సంఘానికి సాదృశ్యం. సంఘం అంటే ఎవరు? నేను, మీరు, మనమే దేవుని సంఘం, రక్షించబడిన వ్యక్తుల సమూహం సంఘం. ఎస్తేరు సంఘానికి సాదృశ్యంగా ఉంది. ఇక్కడ మనం చూస్తున్న రాజు, ఆ అహష్వేరోషు రాజు ఎవరికి ముంగుర్తుగా ఉన్నారంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తుకి ముంగుర్తుగా ఉన్నారు. హల్లెలూయా. ప్రియులరా, ఈ రోజున ఈ లేఖన భాగంలో హేగే ఏం చేశాడు చెప్పండి? హేగే ఏం చేశాడు? స్త్రీలందరినీ రాజు కోసం రెడీ చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. స్త్రీలందరినీ రాజు కోసము సిద్ధం చేస్తూ ఉన్నాడు. ఈ రోజున ఇక్కడ కూర్చున్న మనందరినీ కూడా పరిశుద్ధాత్ముడు ఏం చేస్తున్నాడు చెప్పండి? సిద్ధం చేస్తున్నాడు. ఏ రాజు కొరకు? మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. హల్లెలూయా. యేసు ప్రభు కొరకు, ఆయన రెండవ రాకడ కొరకు ప్రియులరా ఆయన మనలందరినీ సిద్ధం చేస్తా ఉన్నాడు. హేగే చేసే పని ఏంటంటే, పరిశుద్ధాత్ముడు చేస్తున్న పని ఏంటంటే, నిన్ను నన్ను మనమందరినీ ఈ లోకంలో ప్రపంచంలో ఉన్న క్రైస్తవ సంఘము, సార్వత్రిక సంఘాన్ని సిద్ధం చేసేది ఎవరు అంటే పరిశుద్ధాత్ముడేనండి. అందుకనే పరిశుద్ధాత్ముడు మనకి కావాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. పరిశుద్ధాత్మతో మనం నింపబడాలి. పరిశుద్ధాత్మని మనం పొందుకోవాలి.
పరిశుద్ధాత్మ లేకుండా ఎవరు కూడా ఎక్కడికి వెళ్ళలేరు చెప్పండి. ఎక్కడికి వెళ్ళలేరు? రాజు దగ్గరికి వెళ్ళలేరు. దేవునికి స్తోత్రం. పరిశుద్ధాత్ముడు మనకు కావాలి. పరిశుద్ధాత్ముడే మనలను సిద్ధపరిచేవాడు. అసలు పరిశుద్ధాత్ముడే లేకపోతే ఎవరు సిద్ధపరుస్తాడు? హేగే ఉన్నాడు గనుక స్త్రీలందరిని ఏం చేశాడు చెప్పండి? సిద్ధం చేశాడు, రెడీ చేశాడు. ఈ రోజున మనమందరం కూడా ప్రభు రెండవ రాకడ కొరకు ఆయన బైబిల్ గ్రంథం చెప్తుంది సార్వత్రిక సంఘం, వధువు సంఘం అన్నాడు. వధువు సంఘం అంటే సంఘము ఒక వధువు అన్నాడు. వధువు అంటే స్త్రీ. స్త్రీ కొరకు ఆయన ఒక పెండ్లి కుమారుడిగా రాబోతున్నాడు. దానికి స్తోత్రం చెప్పండి. యేసుప్రభు ఎలా రాబోతున్నాడు? ఒక పెండ్లి కుమారుడిగా. మరి పెండ్లి కుమారుడిగా రాబోతున్న ఆ ప్రభువుని కలుసుకుని ఆయన్ని నువ్వు వివాహం చేసుకోవాలంటే, నిన్ను ఆయన కోరుకుని నిన్ను ఆయన తన భార్యగా స్వీకరించాలంటే మనలో ఏముండాలి చెప్పండి? హేగే నిర్ణయించిన అలంకారాలు ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. హేగే ఏం చేశాడు చెప్పండి? స్త్రీలందరికీ ఒక సంవత్సరం పాటు పరిమళ క్రియలతో శుద్ధి చేశాడు కదండి. 6 నెలలు ఏం చేశాడు? గోపరసంతో శుద్ధి చేశాడు. 6 నెలలు సుగంధ వర్గ తైలాలతో స్త్రీలందరినీ శుద్ధి చేశాడు. ఎందుకంటే ప్రతి మనిషిలో ఉన్న అపవిత్రత, ప్రతి మనిషిలో ఉన్న ఆ చెడ్డ వాసన ఏం చేయాలి? పోగొట్టేయాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. బిగ్గరగా చెప్పాలి, హల్లెలూయా. ప్రతి మనిషిలో కూడా ఏముంది చెప్పండి? చెడ్డ వాసన కదా. పాపం అనే చెడు వాసన ఉందా లేదు మనకి? నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు, అందరూ పాపము చేశారు అని బైబిల్ చెప్తుంది. కనుక ఈ పాపం అనే ఈ చెడు వాసన ఏమైపోవాలి? శుద్ధి చేయబడాలి. మనమందరం కూడా క్రీస్తు సువాసనలోకి వచ్చేయాలట. కొరింథీ పత్రిక చదవండి. కొరింథీ పత్రిక 2:14 మా ద్వారా ప్రతి స్థలమందు క్రీస్తును గూర్చిన జ్ఞానము యొక్క సువాసనను కనబరుచుచు స్తోత్రము. చదవమ్మా. చూడండి, రక్షింపబడి వారి పట్లను నశించి వారి పట్లను మేము దేవునికి క్రీస్తు సువాసన ఉన్నాము. దానికోసారి బిగ్గరగా స్తోత్రం చెప్పండి. ఏమన్నాడు ఇక్కడ? క్రీస్తు సువాసన. మనమందరము ఏ సువాసనలోనికి రావాలి? క్రీస్తు సువాసనలోకి రావాలి. ఒక్కొక్కళ్ళు వెళితే ఎంత మంచి సువాసన వస్తుందో, అవునే కదా. వాళ్ళు ఒంటికి రాసుకుంటారు, ఏ పెర్ఫ్యూమ్లు రాసుకుంటూ ఉంటారు. కానీ మన దగ్గర ఏ పెర్ఫ్యూమ్ రావాలి చెప్పండి? క్రీస్తు అనే ఆ పెర్ఫ్యూమ్ అండి. యేసు అనే సువాసన మన ద్వారా రావాలి. క్రీస్తు సువాసన రావాలి. ఎలాగొస్తుంది క్రీస్తు సువాసన? దానికి స్తోత్రం చెప్పండి. క్రీస్తు సువాసన ఇదివరకు మేము మైసూర్ శాండ్ల సోపు వాడేవాడు. ఇప్పుడు వచ్చే మైసూర్ శాండ్లు ఎందుకు పనికిరే మైసూర్ శాండ్లు. మేము టవల్స్ వాడితే ఆ టవల్స్ అన్నీ ఆ సువాసనేనండి. మేము తుడుచుకుంటాం కదా, ఒళ్ళు తుడుచుకుంటాం కదా మనం, ఆ టవల్స్ అన్నీ ఆ వాసనే. ఇప్పుడు ఎన్ని సబ్బులు వాడినా మైసూర్ శాండ్లు అది టవల్ కాదు కదా, రాసుకున్నాడు కూడా పక్కవాళ్ళు కూడా వాసన రావట్లేదు. అంత సువాసన వచ్చేసిందండి. పిల్లలు అక్కడ ప్రభు అంటున్నారు, మనం అట్టండి ఏ వాసన రావాలి చెప్పండి? క్రీస్తు సువాసన రావాలి. మనం ఏ వాసన చెప్పండి? క్రీస్తు సువాసన. యేసు ప్రభు యొక్క సువాసన మనలో రావాలి. ఎలాగొస్తుంది?
క్రీస్తు సువాసన ప్రియులరా మనలోకి రావాలంటే ఎంత చెప్పుకున్నాం కదా, మనలో ఉన్న దుర్గంధం ముందు పోవాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. మన ఒంటిలో ఉన్న ఆ చెడుతనము, చెడు వాసన. అందుకనే యేసు ప్రభు అంటారు ఎఫెసీ పత్రికలో, చదవండి ఒకసారి, ఎఫెసీ పత్రిక 5:27. పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించుడి. ఏమండి, పురుషులకి ఏం చెప్తున్నాడు ఆయన? అమ్మా వింటున్నారా? పురుషులారా మీరును మీ భార్యలను ఏం చేయమంటున్నాడు? ప్రేమించాలి, ప్రేమించాలి. పెళ్ళైన మగవాళ్ళందరూ ఈ మాట వినాలి. పెళ్ళైన మగవాళ్ళందరూ ఈ మాట వినాలి. ఏమన్నారు చెప్పండి? భార్యను ఏం చేయాలి? మాట్లాడతలేదు ఎవరన్నా అసలు. ప్రేమించాలండి. భార్యను ఏం చేయాలి చెప్పండి? ప్రేమించాలి. తర్వాత చదువమ్మా. అటువలే క్రీస్తు కూడా అమ్మా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడతైనను అట్టిది మరి ఏదైనా లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దానిని నిలబెట్టుకొనవలని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించు. చూడండి, ఉదక స్నానం అన్నారు ఇక్కడ. ఏ స్నానం చెప్పండి? ఉదక స్నానము. ఉదకం అంటే ఏంటి? నీరు. ఉదకం అంటే నీరు. ఏ నీరు? వాక్యమనే నీరు. దేవునికి స్తోత్రం చెప్పండి. మనము శుభ్రం చెయ్యబడాలి. సంఘములో ఉన్న ప్రతి విశ్వాసి వారు క్రీస్తు సువాసన రావాలంటే, ఏ వాసన? క్రీస్తు సువాసన రావాలంటే ఇదిగో దేవుని వాక్యముతో వాళ్ళు శుభ్రం చేయబడాలి. శుభ్రం చేయబడితే ఏమవుతారంట? వాళ్ళలో కళంకం ఉండదట. దేవునికి స్తోత్రం చెప్పండి. వాళ్ళల్లో ముడతలు ఉండవట, వాళ్ళల్లో మచ్చలు ఉండవంట, వాళ్ళు పరిశుద్ధంగా ఉంటారట. అక్కడ ఏమన్నాడు? పరిశుద్ధంగా ఉంటారు, నిర్దోషంగా ఉంటారు, దోషాలు ఉండవు. అంటే దోషాలన్నీ ఈ దేవుని వాక్యమనే ఉదకముతో కడగబడతాయి. దేవునికి స్తోత్రం చెప్పండి. స్నానం చెయ్యాలి. ఏ స్నానం చెప్పండి? దేవుని వాక్యమనే ఉదక స్నానము. నువ్వు ఆదివారాలు, శుక్రవారాలు ఇలాగ నియామక కూడికలు ప్రతి కూడికలో మనం ఉండి దేవుని వాక్యాన్ని వింటున్నప్పుడు, వాక్యాన్ని చదువుతున్నప్పుడు ఏమవుతామంటే దేవుని వాక్యం చేత పైనుంచి కింద కడగబడుతూ ఉంటాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనకి ముడతలు ఎక్కడున్నాయో ఇస్త్రీ ఎందుకు చేపిస్తాం చెప్పండి? మనం ప్యాంట్లు, చీరలు ఇస్త్రీ ఎందుకు చేపిస్తాం? ముడతలన్నీ వచ్చేయాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. ముడతలున్న చీర అందంగా ఉండదు, ముడతలున్న చొక్కా అందంగా ఉండదు, ముడతలున్న ప్యాంటు అందంగా కనబడదు. ముడతలు లేకుండా ఉండాలి. అలాగే జీవితంలో కూడా ఒక్కొక్కరికి చాలా ముడతలు ఉంటాయి. దేవునికి స్తోత్రం చెప్పండి. ఒక్కొక్కడు అంత బాగానే ఉంటుంది, మాట తీరు సరిగా ఉండదు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఒక్కొక్కడు అంత బాగానే ఉంటుంది, ఆడు చూపు సరిగా ఉండదు. ఒక్కొక్కడు అంత బాగానే ఉంటుంది, ఆడు ఆలోచన సరళి బాగోదు. ఒక్కొక్కరు ప్రవర్తన సరిగా ఉండదు. ముడతలు ముడతలు ఉంటాయి. ఆ ముడతలన్నీ ఏమైపోయి చెప్పండి? కడగబడాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. మన ముడతలు ప్రియులరా లోక సంబంధమైన స్నానాలు కాదు, దేవుని వాక్యము చేత మనము శుభ్రం చేయబడాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. మనలో ఉన్న ఈ ముడతలన్నీ అప్పుడే పోతాయండి. ఒక వ్యక్తి దేవుని వాక్యం దగ్గరకు వచ్చినప్పుడు, ఒక వ్యక్తి దేవుని వాక్యాన్ని విన్నప్పుడు, ఈ వాక్యం అనే ఉదకము చేత ఆ వ్యక్తి ఏమైపోతాడంటే పరిశుద్ధతలోకి రాగలుగుతాడు. ఆ వ్యక్తిలో ఉన్న ముడతలు పోతాయి. ఆ వ్యక్తి దేవుని మహిమతో నింపబడతాడు. క్రీస్తు సువాసన అతనికి రావడానికి అవకాశం ఉంది. దేవునికి స్తోత్రం చెప్పండి. అంతేకాదు హెబ్రీ పత్రికలో చెప్తాడు, చదవండి.
హెబ్రీయులకు రాసిన పత్రిక 4:12 దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉండి ప్రాణాత్మలను కేళ్లను మూలుగును విభజించునంత మట్టుకు దూరుచు హృదయము యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది. దేనికోసారి బిగ్గరగా స్తోత్రం చెప్పండి. ఏమని చెప్తున్నాడు? హేగే ఎస్తేరుని 6 నెలలు గోపురస్థైలతో శుద్ధి చేశాడు. ఇంకొక 6 నెలలు సుగంధ వర్గాలతో స్నానం చేయించాడు. అంత శుభ్రం చేస్తేనే కానీ ఆమె రాజు దగ్గరికి వెళ్ళడానికి ఏమి రాలేదు, వంతు రాలేదు. ఈ రోజున నీకు నాకు ఒక వంతు వస్తుంది, దేవుని దగ్గర నిలబడే వంతు. దేవునికి స్తోత్రం చెప్పండి. నువ్వు ఆ వంతులో నిలబడాలంటే ఇదిగో ఇక్కడ కూడా చెప్తున్నాడు. ఏమన్నాడు? వాక్యం ఏమైపోవాలంట? నిన్ను శుద్ధి చేయాలంట. నీలోకి వెళ్ళిపోవాలంట, నీ అంతరంగంలోకి వెళ్ళిపోవాలంట, నీ హృదయంలోకి వెళ్ళిపోవాలంట, నీ తలంపుల్లోకి వెళ్ళిపోవాలంట, నీ మూలుగుల్లోకి వెళ్ళిపోవాలంట, నీ ఎముకల్లోకి వెళ్ళిపోవాలంట. దేవుని వాక్యం. దాని స్తోత్రం చెప్పండి. ఆ వాక్యం ఏం చేద్దంట? చదవండి, అక్కడ ఉంది. ఏం చేద్ద అక్కడ? అమ్మా ఏం చేస్తుంది? మీ హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది. ఈ వాక్యము ప్రియులరా, ఎందుకంటే ఈ వాక్యమే ఎటువంటిది అన్నాడు? సజీవమైనది, బలము కలిగింది, అది ఖడ్గము కంటే వాడిగా ఉంటుంది. కనుక ఈ వాక్యము ప్రాణాత్మలను, ప్రాణము ఆత్మ అంటే ఇలా చూడండి, బాహ్యంగా మాట్లాడుతుంది, అంతరంగంలోకి వెళ్ళిపోద్దంట. దేవునికి స్తోత్రం చెప్పండి. ఈ వాక్యం అంటే ఈ హృదయములోకి వెళ్ళిపోద్దంట, ఆలోచనలోకి వెళ్ళిపోద్దంట, ఎముకలలోకి వెళ్ళిపోద్దంట, మూలుగుల్లోకి వెళ్ళిపోద్దంట. ఎక్కడెక్కడ ఆ మలినాలు ఉన్నాయో, ఆ దుర్గంధం ఉందో, చెడు వాసన ఉందో, అక్కడ క్రీస్తు సువాసన పరిమళించేలాగా చేస్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. క్రీస్తు సువాసన నీలోకి రావాలంటే ఇదిగో దేవుని వాక్యాన్ని ఏం చేయాలంటే ప్రియులరా, ఈ వాక్యం చేత మనమందరం కూడా కడగబడాలి, శుద్ధి చేయబడాలి. అప్పుడే రాజైన అహష్వేరోషు మన ప్రభు అయిన యేసుక్రీస్తు దగ్గరగా నిలబడడానికి మనకి అర్హత ఉంటుంది. ఆయన్ని పెండ్లి చేసుకుని ఆ కృప దేవుడు మనకి ఇస్తాడు. ఆయన ఎదుట నిలబడే వంతు మనకు వస్తుంది. ఎస్తేరుకు వచ్చింది. ఎస్తేరుని చూడగానే రాజుకు దయ పుట్టింది. అందరూ అంటే రాజుగారి దగ్గరికి వెళ్ళినప్పుడు అంటే అందరూ ఒక్కొక్కరికి చక్కగా అలంకరించుకుంటారు. ఒక్కొక్కరిని చూస్తేనండి వాళ్ళు అలంకరించుకుంటారు. కాకపోతే గంగిరెద్దులాగా ఉంటుంది. అని ఎలాగుంటారు చెప్పండి? గంగిరెద్దులాగా, ఊపే గంగిరెద్దు అంటే ఎల్లగంటే గంగిరెద్దులాగా ఉంటుంది. మనం చూస్తే భయమేద్దు. కానీ వాళ్ళు మాత్రం ఎంత దర్జాగో, ఎంత సంతోషంగా వెళ్ళిపోతూ ఉంటారు. దేవుని స్తోత్రం చెప్పండి. బిగ్గరగా చెప్పాలి హల్లెలూయా. చూసిన వాళ్ళందరికీ గంగిరెద్దు వస్తుంది బాబు అనుకుంటారు. కానీ వాళ్ళు అనుకుంటారు, నేను గంగిరెద్దుని కాదు, నేను మాత్రం చాలా ఇప్పుడు ఎంత బాగున్నానో, ఎంత అలంకరించుకున్నాను అనుకుంటారు. చూసిన వాళ్ళందరూ మాత్రం ఏమనుకుంటారు చెప్పండి? ఏమనుకుంటారు? గంగిరెద్దు వస్తుంది అని అనుకుంటారు అనుకోరా. రాజుగారి దగ్గరికి వెళ్తుంటేనట్టండి, రాజుగారి దగ్గర ఏమండి మరి వాళ్ళకి ఏది కావాలంటే, ఇప్పుడు జల్లేస్తున్నారు కదండి, ఎన్ని జల్లేస్తున్నారు చెప్పాలి నాకు? ఒక జడ వేసుకుంటున్నారు. మా చిన్నప్పుడు 2 జళ్ళు అనేవారు. 2 జళ్ళు వేస్తే ఎంత కుసురు పడిపోయేవారు ఆడపిల్లలు. 2 జళ్ళు ఎలా వేసుకుని చక్కగా వెళ్ళేవారు. ఇప్పుడు ఎన్ని జళ్ళు? మాట్లాడరండి ఇంకా. ఎన్ని జళ్ళు లెక్కలేదు.
ఇక్కడ 4 జడలు 5 జడలు వేస్తున్నారు, ఇటు పక్కన 4, 5 జడలు వేస్తారు. ఏం జడలు మరి, ఈ పక్కన 2, 3 జడలు వేస్తున్నారు. ఎన్ని జడలు వేస్తున్నారోనండి. రాజుగారు దగ్గరికి వెళ్ళి ఈ పిల్లలు కట్టండి 7 చెలికత్తులు ఉన్నారు. ఎంతమంది చెప్పండి? 7 పట్టుకుని తలా 7 జడలు ఇచ్చాడు కదా. ఈ 7 పని ఏంటంటే ఈమెను రెడీ చేయడమే. గోల్డ్ రంగులు వేయడం, కాళ్ళు రంగులు వేయడం, ఏమండి ఇంకా చేతులు గాజులు, ఉంగరాలు, ఇంకేం ఉంటాయి కదా అలా ఆడవాళ్ళకి అలంకరణలు. ఈ అలంకారాలన్నీ ధరించేసుకుని రాజుగారి దగ్గరికి వెళ్తుంటే ఈ రాజుగారు బెంబిలెత్తిపోతుంటే గంగిరెద్దులు వచ్చేతనే బాబు అని. ఎవరిని చూసినా కానీ రాజుకి దయ కలగట్లేదు. దేవునికి స్తోత్రం చెప్పండి. రాజుగారి దగ్గర వాళ్ళకి కావాల్సిన అలంకారాలన్నీ ఉన్నాయి. ఒక్కొక్కరు ఇక ఎన్ని ఉంటాయి. ఒక్కొక్క పెళ్ళికి వెళ్ళామనుకోండి, పెళ్ళిలో 20, 30, 40 ఐటమ్స్ పెట్టేస్తారండి. ఎన్ని తింటాం మనం అసలు? మనలో మనమాట ఎన్ని తింటాము మనం? 2, 3 తింటే అయిపోతాం అంతే. కానీ అక్కడ ఎన్ని ఉంటాయి చెప్పండి? ఒక 20 ఉంటాయి, 30 ఉంటాయి. ఒక్కొక్కడు కొరువో కాలమంట అన్నిటి మీద దాడి చేస్తే ఆడు ఆడు ఆయాసం మామూలు ఆయాసం ఉండదు. కాడిది ఇంకాడు ఎవరైనా చూడు కళ్ళు గాల్లో చూసుకుంటే ఇంటికి వెళ్ళిపోతారు. ఇలా రాజుగారి దగ్గర కూడా అటువంటి సిద్ధపాటు ఉంది. అక్కడ అమ్మాయిలకి ఏం కావాలంటే అవన్నీ అక్కడ ఉన్నాయి. ఈ అమ్మాయిలు రాజుగారి దగ్గరికి వెళ్ళేటప్పటికండి వీళ్ళు ఇక ఏది కావాలంటే అక్కడ ఉన్నాయి, అలంకరించుకున్నారు, వెళ్ళిపోతున్నారు. కానీ ఎస్తేరు వంతు వచ్చిందంట. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎస్తేరు కూడా రాజు దగ్గరికి వెళ్ళడానికి వంతు వచ్చింది. వచ్చినప్పుడు హేగే అలంకరించాడంట. ఈ హేగే ఏం చేస్తున్నాడు? అలంకరమ్మా ఈ పెట్టుకో, ఇక చేతులకి పెట్టుకో, కాళ్ళకి పెట్టుకో, తలకి ధరించుకో, ముక్కుకి పెట్టుకో, ఇలాగా నువ్వు మెళ్ళ వేసుకోవని చెప్పి కొన్ని వస్తువులు, కొంత అలంకారము హేగే అలంకరింప చేశాడట. దేవునికి స్తోత్రం చెప్పండి. ఏమండి ఆడపిల్లలకి ఉంటాయి కదండి ఆశపని కోరికలు ఉంటాయి, ఉండవా చెప్పండి? నేను ఇలాగుంటే అందంగా ఉంటాను, నేను ఇలాగుంటే చాలా బాగుంటాను అని వాళ్ళకి తెలుస్తుంది కదండి. మరి అటువంటిప్పుడు ఏం చేస్తారు? నీకేం తెలుసు, మేము చేసి మాకు తెలుసు ఎలా అలంకరించుకోవాలని వీళ్ళు ఏదో సొంతంగా కొంత అలంకరించుకుంటారు. కానీ ఎస్తేర్ అటండి హేగే ఏ అలంకారాలు అలంకరించాడో అవే ధరించుకుని రాజు దగ్గరికి వెళ్ళిందట. దేవునికి స్తోత్రం చెప్పండి. చదవండి ఒకసారి ఎస్తేరు గ్రంథంలో, ఎస్తేరు గ్రంథంలో మనం చూస్తే 2వ అధ్యాయము 15వ వచనము ఆఖర్లేను. స్త్రీలను కాయు రాజు యొక్క షండుడైన హేగే నిర్ణయించిన అలంకారము గాక. వెళ్ళేవాళ్ళు అంటే ఇంతకుముందు వెళ్ళేవాళ్ళ గురించి రాసి చదవను ఒకసారి. 13 చదవమ్మా. మరియు అంతఃపురములో నుండి రాజు ఇంటిలోనికి వెళ్ళవలసిన సమయమందు ఆమె ఏమేమి కోరును అది అట్టి స్త్రీకి ఇయ్యుట కద్దు. దేవునికి స్తోత్రం చెప్పండి. అంటే రాజుగారి దగ్గరికి వెళ్ళే వంతు వచ్చినప్పుడు ఆమెకి ఏది కావాలన్నది ఇచ్చేసేవారు. ఎన్ని అలంకారాలు, ఎంత బంగారం, ఎంత వెండి, ఏ వస్తువులు, వడ్డాణమా రాజుగారి దగ్గర కదండి. వడ్డాణాలు, ఈ పాపిడి పిందులు, ఈ చెవులకి ఇలాగ ఆడతాయండి, చెంప సవరాల ఇయ్యి, ఇలాగ రకరకాల అలంకారాలు, బంగారపై పెద్ద పెద్దవి 2 స్కాసులు కదా 5 స్కాసులు కూడా ఉంటాయి. రాజుగారు కదండి, వాళ్ళకి ఏది కావాలని ఇచ్చేస్తున్నారు. ఇక ఎన్ని గంగిరెద్దుల కింద అయిపోతాయి. తెలుసు స్తోత్రం చెప్పండి. చెప్పాలి బిగ్గరగా. వెళ్తుంటే రాజు బొంబిలెత్తిపోతున్నాడు, రాజు కంగారు వచ్చేస్తుంది. కానీ ఈ ఎస్తేరు వంతు వచ్చేటప్పుడు కట్టండి, ఎస్తేరు ఈ హేగే నిర్ణయించిన అలంకారము. దేవునికి స్తోత్రం చెప్పండి. హేగేకి తెలుసు రాజుగారికి ఎలాగుంటే ఇష్టము. దేవునికి స్తోత్రం చెప్పండి. హేగే ఎవరు చెప్పండి? నేను ఎవరని చెప్పాను? పరిశుద్ధాత్ముడికి సాదృశ్యంగా ఉన్నాడు. హేగే ఎవరు సాదృశ్యంగా ఉన్నాడు? పరిశుద్ధాత్మకు సాదృశ్యంగా ఉన్నాడు. కనుక పరిశుద్ధాత్మకు తెలుసు మనము ఎలాగ అలంకరించుకుంటే
మన పరలోకపు తండ్రికి ఇష్టమో. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ యొక్క ఎస్తేరుని హేగే అలంకరించాడు. అలంకరించినప్పుడు ఇంకా ఎస్తేరు అటండి, ఇంకా నాకు అది కావాలి, నాకు ఇది కావాలి, ఈ చీర కట్టుకుంటాను, ఆ చీర కట్టుకుంటాను, ఈ గాజులు వేసుకుంటాను, ఆ గాజులు వేసుకుంటాను అనుకోలేదంట. ఆయన ఏ గాజులు వేస్తే ఆ గాజులు వేసుకుంది, ఏ చీర కట్టాడో ఆ చీరతోనే ఉంది, ఏ పాపిడి బిందులు ఎట్టాడో ఆ పాపిడి బిందులతోనే ఉన్నది. రాజు దగ్గరికి వెళ్ళింది. దేవుని స్తోత్రం చెప్పండి. రాజుకి వెంటనే ఆమెను చూడగానే దయ పుట్టేసింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ రోజున ప్రియ దేవుని బిడ్డలారా, మనము ఎలా అలంకరించుకోవాలో మనకు తెలియదు, కానీ మనము మన రాజు ఎవరు చెప్పండి? మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన కోరుకునే అలంకారాలు నీకు నాకు కావాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ స్త్రీలకి స్నానం చేయించడమే కాదు, మా వింటున్నారా? స్త్రీలని స్నానాలు చేయించడమే కాదు, రాజు దగ్గరికి వెళ్ళే వంతు వచ్చేటప్పటికి అలంకరించాడు. హల్లెలూయా. ఈ రోజున నీవు నేను కూడా ఏమవ్వాలంటే స్నానం, శుభ్రంగా స్నానం చేస్తాం, మంచిదే. ఇప్పుడు మనం ఏం చేయాలి? అలంకారాలు కూడా అలంకరించుకోవాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. ఏంటి అలంకారాలు? ఏ అలంకారాలు అలంకరించుకోవాలి? పరిశుద్ధ గ్రంథం ఏం చెప్తుంది చూడండి. మొదటి పేతురు పత్రిక 3:14 దేవుడు కోరుకునే అలంకారాలు. పేతురు మొదటి పత్రిక 3:4 ఆ సాధువైనట్టు మృదువైనట్టున గుణమను అక్షయ అలంకారము గల మీ హృదయపు అంతరంగ స్వభావము మీకు అలంకారంగా ఉండాలి. అది దేవుని దృష్టికి మిగుల విలువ గలది. దేవునికి ఒకసారి స్తోత్రం చెప్పండి. అందరూ చెప్పాలి హల్లెలూయా. ప్రియులారా, ఇక్కడ చెబుతున్న అలంకారం ఏంటంటే, ఇలా చూడండి. మనం అట్టండి దేవుని పిల్లలం కదా, మన ఒంట్లో నుంచి ఏమో ఏ వాసన రావాలి? క్రీస్తు సువాసన రావాలి. ప్రియులారా, మనం చూసినప్పుడు మనకి ఏ అలంకారం ఉండాలి చెప్పండి? మన అంతరంగం స్వభావము అలంకారంగా ఉండాలి. హల్లెలూయా. బాహ్యంగా కాదండి. బాహ్యమైన అంటే, బాహ్యం అంటే పైకి కనిపించే అలంకారం. ఒక్కొక్కళ్ళండి వందనలు అయ్యారండి అంటారు, కానీ హృదయంలో అంతా ద్వేషమే. అక్క బాగున్నావా అని పైకి అంటారు, హృదయంలో ఈ అక్క ఇటువంటిదో అని ఇంకోలాగా మాట్లాడుతూ ఉంటారు. మీకు అర్థమైందా? అంటే మనము ఏ అలంకారాలు ధరించుకోవాలి? బాహ్యమైన అలంకారం కాదు. మరి ఏ అలంకారాలు? అంతరంగమందు అలంకారాలు మనం ధరించుకోవాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. ఏంటి అంతరంగమందు? అక్కడ అంటాడు కదా, సాధువు. ఎలాగుండాలంటే మనం చెప్పండి? సాధువుగా ఉండాలట, మృదువుగా ఉండాలట. మృదువుగా ఉండడం అంటే, ఒక్కొక్కరిని చూసారా అండి, కేకలేస్తుంటారు పక్కింటోళ్ళ మీద, ఎదురింటోళ్ళ మీద, ఇంట్లో భర్త మీద, ఇంట్లో భార్య మీద నోరేసుకుని పడిపోతుంటారు అంటారా? ఏమ్మా ఏమంటారు చెప్పండి? నోరేసుకుని చెప్పరా నాకు? నోరేసుకుని పడిపోతుంది బాబోయ్, దాని నోట్లో నోరెట్టుకున్నాడు. బిగ్గరగా స్తోత్రం చెప్పండి. బిగ్గరగా చెప్పాలి, ఇంకొంచెం బిగ్గరగా చెప్పాలి. ఏమంటారు చెప్పండి? ఇక్కడ అంటున్నాడు కదా, సాధు అంటే కోపపడకుండా ఉండడం. సాధు అంటే పిల్లలు దెబ్బలాడకుండా ఉండడం. సాధువుగా ఉండాలట. రెండవది మృదువుగా ఉండాలట. మన అంతరంగము అలాగ అలంకరించుకోవాలట. అదే దేవుడు కోరుకునే అలంకారం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏదో నాకులాగా తొల చొక్క వేసుకుని తెల్ల ప్యాంట్ వేసుకుంటే మనం పరిశుద్ధులం అయిపోం. బాహ్యమైన అలంకారం కొంతవరకే, కానీ నిజమైన అలంకారము ఏది చెప్పండి? అంతరంగం అలంకరించుకోవాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా.
దేవుడు కోరుకునే అలంకారం అండి. దీన్నే అక్కడ బైబిల్ అక్షయ అలంకారము అంటే క్షయము కాదు. ఈ బట్టలు కొంతకాలం క్షయమైపోతాయి, కానీ నీలో అంతరంగంలో ఉన్న అలంకారం అది ఎప్పుడు క్షయము కాదు. అంతరంగము నువ్వు అలంకరించుకోవాలి. నీ మాట తీరు, నీ ప్రవర్తన, నీ హృదయం, నీ నడవడిక, ఇదంతా కూడా దేవుడు కోరుకుంటా ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కొలస్సీ పత్రిక చెప్తాడు, చదవండి. కొలస్సీ పత్రిక 3:12. కొలస్సీ పత్రిక 3:12 చదవమ్మా. దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ఆ ప్రియులనైన వారికి తగినట్లు. అమ్మా, ఇదిగో నీ అంతరంగం ఎలాగుండాలంట? జాలిగల మనసు, దయాళత్వం, వినయము, సాత్వికము, దీర్ఘశాంతము. ఇది ఈ ధరించుకోవాలి. విన్నారా? ఈ ధరించుకోవాలంట. దేవుని పిల్లలు ధరించుకోవలసినవి జాలిగల మనసు. ఏ మనసు అంటే చెప్పండి? బాబోయ్, అసలు ఎరగదో కరగదండి అంటారు కదా ఒకళ్ళు. మీరు ఎన్ని చెప్పండి, ఆ మనిషి అండి ఎరగదండి, కరగదండి, బండరాళ్ళని కరుగుతాయి కానీ ఆ మనిషి కరగదండి అంటారా అన్నారు? చెప్పండి. దేవునికి స్తోత్రం చెప్పండి. ప్రభు అంటున్నారు ఇక్కడ, ఇదిగో పరిశుద్ధులు, దేవుని చేత ఏర్పరచబడిన మీరు. మనం ఎవరమంటే చెప్పండి? పరిశుద్ధులు. దేవుడు మనల్ని ఏర్పరచుకున్నారు కనుక మనకేముండాలి? ఇదిగో జాలిగల మనసు ఉండాలి, దయాళత్వం ఉండాలి, వినయం ఉండాలి, సాత్వికం ఉండాలి, దీర్ఘశాంతం. ఇవి ధరించుకోవాలండి. దేవునికి స్తోత్రం చెప్పండి. ఈ అలంకారాలండి, ఇవి ధరించుకుని మన ప్రభుని ఎదుర్కోవాలి. హల్లెలూయా. నువ్వు ధరించుకున్నావా? అసలు ఏదైనా ఉందా? దేవునికి ఒకసారి బిగ్గరగా స్తోత్రం చెప్తా. హల్లెలూయా. బైబిల్ గ్రంథం చెప్తుంది, రోమాపత్రిక 2:29 అంటాడు. రోమాపత్రిక 2:29. చాలు. ఇక్కడ మనం చూస్తున్నాం 2:29 చెప్తున్నాడు. ఏమంటున్నాడు? అంతరంగమందు యూదుడైన వాడే యూదుడు మరియు సున్నతి హృదయ సంబంధమైనదై ఆత్మయందు జరిగేది. దేవునికి స్తోత్రం చెప్పండి. 28వ వచనం చెప్తాడు, బాహ్యమునకు యూదుడైన వాడు యూదుడు కాదు. ఇలా చూడండి నా వైపు ఒకసారి. ఈరోజు ఇజ్రాయెల్ దేశం ఉంది, వాళ్ళందరూ ఎవరంటే యూదులు. జాగ్రత్తగా వినాలి నా మాటలు. దేవునికి ఒకసారి అందరి దగ్గరగా స్తోత్రం చెప్పండి. నిద్ర వస్తున్న వాళ్ళు చెప్పండి. ఎవరికి నిద్ర వస్తుందా? అంటే ఆ భోజనం చేయకుండా వస్తారు కదా, పొద్దున్న నిద్ర వచ్చారు. దేవునికి ఒకసారి దగ్గరగా స్తోత్రం చెప్పండి. చెప్పాలి. చెప్పండి అమ్మా బిగ్గరగానా. సంతోషంగా దేవుని సన్నిధిలో ఉండాలంట. ఎలా ఉండాలి చెప్పండి? ఉస్సూరు మాట ఉండకూడదు, అసలు సంతోషంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి. ప్రియులరా, ఇక్కడ అన్నాడు బాహ్యానికి యూదుడైన వాడు యూదుడు కాదు, మరి అంతరంగమందు యూదుడైన వాడే యూదుడు. అంతరంగంలో సున్నతి జరగాలి, బాహ్యమైన సున్నతి కాదు. అంటే జాగ్రత్త వినండి. యూదులకు ఏం చేస్తారంటే సున్నతి చేస్తారు, అంటే శరీరానికి సున్నతి చేస్తారు, గోప్యంగా చర్మాన్ని కత్తిరిస్తారు, వాళ్ళని యూదులు అంటారు. అయితే ఇక్కడ ప్రభు చెప్తున్నాడు, బాహ్యపరమైన యూదుడు కాదు, మరి అంతరంగములో జరగాలి. అంటే సున్నతి గోప్యంగా అవయము సున్నతి చేయబడడం కాదు, అంతరంగంలో హృదయములో సున్నతి చేయబడాలి. దానికి స్తోత్రం చెప్పండి. అంటే మనమందరము మనకి ఎక్కడ సున్నతి చేయబడుతుంది? హృదయములో ఏమవ్వాలి? మనము నరకబడాలి. హృదయములు ఏమవ్వాలి? మనము పరిశుద్ధపరచబడాలి. హృదయములు ఏమవ్వాలి? గోప్యంగా చర్మాన్ని కత్తిరించి
ఆ వేస్ట్గా ఉన్న ఆ భాగాన్ని తీసేసినట్లుగా మన హృదయము ప్రియులరా నరకబడి హృదయములో ఉన్న చెడుతనము పాపము తీసేసుకోవాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. వాడే యూదుడు, వాడే క్రైస్తవుడు, వాడే రేపటి దినాన పరలోకములో దేవుని దగ్గర ఉంటాడు. నీకు నాకు ప్రియులరా ఎక్కడ జరగాలి సున్నతి అంటే హృదయములో అంతరంగములో సున్నతి జరగాలి. అందుకని ఒకసారి ఆ పాత నిబంధన గ్రంథాలు చెప్తారు. ఎవరు ప్రభు అంటారు, సమూయేలుతో అంటాడు, మనుషులు లక్ష్య పెట్టే వాటిని నేను లక్ష్య పెట్టను. దేవునికి స్తోత్రం చెప్పండి. మనుషులు పై రూపమును లక్ష్య పెడతారు, కానీ నేను అంతరంగాన్ని లక్ష్య పెడతాను, హృదయాన్ని లక్ష్య పెడతాను. ఈ రోజున ప్రియ దేవుని బిడ్డలారా, మన ప్రభువైన యేసుక్రీస్తుని మనము కలుసుకోవాలంటే, వంతులో కలవాలంటే, మనం ఆయనతో పాటు సదాకాలం ఉండాలంటే మన అంతరంగంలో ఏం జరగాలి చెప్పండి? సున్నతి జరగాలి. మన అంతరంగంలో మార్పు రావాలి. దేవునికి ఇష్టమైన అలంకారాలు మనం ధరించుకుంటేనే ప్రభువుని చూడగలుగుతాము, ప్రభు దగ్గరకు వెళ్ళగలుగుతాము, ఆయనతో పాటు సదాకాలము ఉండే ఆ గొప్ప భాగ్యాన్ని దేవుడు మనకి ఇవ్వడానికి ఇష్టపడతా ఉన్నాడు. ఈ రోజున ఈ ఉదయకాల సమయంలో హేగే నిర్ణయించిన అలంకారాలు, హేగే నిర్ణయించిన ఆ శుద్ధి చేయబడము, అలంకరించబడడం జరిగినప్పుడే ఎస్తేరు రాజు దగ్గరికి వెళ్ళినప్పుడు రాజుకి ఆమెను చూడగానే దయ కలిగింది. రాజు వెంటనే తన కిరీటాన్ని తీసి ఆ యొక్క ఎస్తేరు తల మీద పెట్టాడు. ఎస్తేరు ఆ యొక్క రాజు వల్ల దయాదాక్షిణ్యాలు పొందింది. ఈ రోజున దేవుని దయాదాక్షిణ్యాలు మనం పొందాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. ఈ రోజున ఇక్కడ కూర్చున్న మనము ఒక రోజున దేవుని దగ్గర నిలబడి రోజు వస్తుందండి. అమ్మాయి వింటున్నారా? ఇక్కడ ఎస్తేరుకి ఏముంది? వంతు వచ్చింది రాలేదా? వంతులు చొప్పున వెళ్ళారు, వంతులు చొప్పున. అలాగే నీ వంతు వస్తుంది, నా వంతు వస్తుంది. బైబిల్ ఏముంది చూడండి ఒకసారి. దానియేలు గ్రంథంలో చెప్తాడు వంతు అంటాడు. అక్కడ దానియేలు గ్రంథం ఆఖరి అధ్యాయము ఆఖరి మాట చదవండి. 12వ అధ్యాయము 13వ వచనం. నీవు అంత్యము వరకు నిలకడగా ఉండిన ఎడల విశ్రాంతి నుండి కాలాంతమందు నీ వంతులో నిలుచుది. ఎలా చూడండి నా వైపు మీరందరూ. కాలాంతమందు నీ వంతులో నిలుస్తావు. అంతము వరకు నువ్వు ఎలా ఉండాలి? నిలకడగా ఉండాలి. నువ్వు అంతము వరకు నిలకడగా ఉంటే కాలాంతమందు నీ వంతులో నిలుస్తావు. వంతులు అంటే ఏంటి? దేవుని ముందు నిలబడతావు. దేవుని స్తోత్రం చెప్పండి. దేవుని ముందు నిలబడినప్పుడు ఏం చేస్తాడు ఆయన? చూడండి, ఆయన అంటాడు కదా, కుడి వైపున వారు ఎడమ వైపున వారు. కుడి వైపున వారిని చూస్తుంటారు, నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారులరా, భూమి పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరిచిన నా రాజ్యములోకి వెళ్ళమని ఆయన పరలోకానికి పంపిస్తారు. ఎడమ వైపున వారు చూసేమంటాడు, అపవాదికిని వాని దోతలకు సిద్ధపరిచిన నిత్యాగ్నిలోకి పొండి అంటాడంట. వాళ్ళు అంటాడంట శపింపబడిన వారులారా అంటాడంట. ఏమంటాడు చెప్పండి? శపింపబడిన వారు. ఎందుకు శపించబడారు వీళ్ళు? దేవుని మాటలు వినలేదు వీళ్ళు. ఆ పైన చూడమ్మా, దానియేలు గ్రంథంలోనే 12వ అధ్యాయంలోనే ఆ 8వ వచనం పైన 10వ వచనము, అనేకులు తమను శుద్ధిపరుచుకొని ప్రకాశమానులను నిర్మలులను అగుదురు. అనేకులు ఏమవుతారంట? శుద్ధి చేసుకుంటారంట, ప్రకాశంగా మారతారంట, నిర్మలులుగా మారతారంట. కానీ దుష్టులు దుష్ట కార్యములు చేయుదురు గనుక ఏ దుష్టుడును ఈ సంగతులు గ్రహింపలేకపోవును, కానీ బుద్ధిమంతులు గ్రహిస్తారు. దేవునికి స్తోత్రం చెప్పండి. తాగుబోతుగానే ఉంటాడు. ఆ వ్యభిచారం చేసే మనిషి ఆ వ్యభిచారం చేస్తూనే ఉంటుంది. ఆ తిరుగుబోతుడు తిరుగుతూనే ఉంటాడు. ఆ తిట్టిపోతుడు తిడతానే ఉంటాడు. ప్రభు చెప్పాడు కదండి, ప్రకటన గ్రంథాలు అంటాడు ఆయన. చదవండి ఒకసారి ప్రకటన గ్రంథం తీసారా? 22వ అధ్యాయము 11వ వచనం చదువు. ఎవడండి వీడు? అమ్మా వినాలి, జాగ్రత్త వినాలి. ఎవడు వీడు? అన్యాయం చేసేవాడు,
న్యాయంగా చేసేవాడు కాదండి వీడు, అన్యాయం చేసేవాడు. అన్యాయమే చెయ్యనిమ్ము. అపవిత్రుడు, చూడండి ఎవడీడు అపవిత్రుడు. అపవిత్రుడు అపవిత్రుడుగానే ఉండనిమ్ము. నీతిమంతుడు ఇంకను నీతిమంతుడుగానే ఉండనిమ్ము. పరిశుద్ధుడు ఇంకను పరిశుద్ధుడుగానే ఉండనిమ్ము. ఇదిగో దేవునికి స్తోత్రం చెప్పండి. చెప్పాలి పేరుకి హల్లెలూయా. నేను త్వరగా వచ్చుచున్నాను. ప్రతి వానికి వాని క్రియ చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము. చూసారా, జీతం పట్టుకుని వచ్చేస్తున్నాడు. అందరికి ఒకే జీతం ఇవ్వరండి. ఇలా చూడండి నా వైపు, అందరికి ఒకే జీతం ఇవ్వడు. అందుకే చెప్పాడు, ఇదిగో ఆడు అన్యాయం చేస్తున్నాడు చేయని, ఆడు అపవిత్రుడుగా ఉన్నాడా ఉండని, ఎవడు ఎలాగ ఉన్నాడు అలాగా ఉండని. వాళ్ళు ఏమనుకో, నేను వచ్చేస్తున్నాను, నేను త్వరగా వచ్చేస్తున్నాను, నేను సిద్ధపరిచిన జీతాన్ని పట్టుకుని వస్తున్నాను, ఆ జీతం ఇచ్చేస్తాను. దేవునికి స్తోత్రం చెప్పండి. బైబిల్ గ్రంథం చెప్తుంది, పాపము వలన వచ్చు జీతము దేవుని కృపావరము మన ప్రభు అయిన యేసుక్రీస్తునందు నిత్య జీవం. ఎవరైతే యేసు ప్రభువులో ఉన్నారో వారు నిత్య జీవానికి వెళ్తారు. పాపం చేస్తారో వాళ్ళు ఎక్కడికి వెళ్తారు చెప్పండి? నిత్య మరణం. నేను వచ్చేస్తున్నాను, పట్టుకుని వచ్చేస్తున్నాను, జీతం పట్టుకుని వచ్చేస్తున్నాను. ఈరోజు నీ ఉదయకాల సమయంలో నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆ యొక్క స్త్రీలను కాసే హేగే అలంకారాల కోరుకుని ఆ అలంకారాల ద్వారా ఎస్తేరు రాజు దగ్గరికి వెళ్ళింది, రాజు దయ పొందుకుంది. ఇదిగో ఈ రోజున నిన్ను నన్ను పరిశుద్ధాత్మ దేవుడు అలంకారాలు, ఆయన అలంకరించే అలంకారాలు. ఏం అలంకారాలు చెప్పండి? సాధువైనట్టి మృదువైన అలంకారాలు, జాలిగల మనస్సు, దీర్ఘశాంతము, దయాళుత్వము, పరిశుద్ధులు తగిన ఈ క్రియలన్నీ ఏం చేయాలన్నాడు? ధరించుకోవాలి. ఈ అలంకారాలంట, ప్రియులుగా మనము శుద్ధి చేయబడాలంటే ఆయన చెప్పాడు కదా, స్నానం. ఏం స్నానం చెప్పండి? వాక్యంతో ఉదక స్నానం చేయాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒక్కొక్కరు పిల్లలు స్నానం చేస్తారండి కదా, పిల్లలకి 7 సంవత్సరం 8 సంవత్సరం 4 సంవత్సరం వచ్చినట్టుగా స్నానం చేయడం వచ్చేస్తుంది. ఆ పిల్లలు స్నానం చేశాక తల్లులు ఏం చేస్తారు తెలుసా, మళ్ళను 4 చరుపులు సరిపి, ఏం స్నానం ఇది రా అని మరలకి తీసుకెళ్తారు. ఎందుకు? ఆడు ఎక్కడ సొబ్బు అక్కడే ఉంటుంది, ఎక్కడ మురికి అక్కడే ఉంటుంది. ఒళ్ళు కూడా కొందరు సరిగ్గా తేడవదు. ఈ రోజున ప్రియులురా చాలామంది అలాగే స్నానం చేస్తున్నారు. దేవుని వాక్యంతో నువ్వేమవ్వాలి? నీ తల మొదలుకొని అరికాళ్ళ వరకు ఏమవ్వాలి చెప్పండి? అరికాళ్ళు కడుక్కుంటున్నారా, కడుక్కుంటలేదా? దేవుని స్తోత్రం చెప్పండి. సబ్బు పెడుతున్నారా, పెట్టట్లేదా? నీ తల మొదలుకొని అరికాలు వరకు దేవుని వాక్యంతో కడగబడాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నీలో మచ్చలు, మలినాలు, డాగులు, కళంకాలు ఉండకూడదు. నువ్వు పరిశుద్ధంగా ఉండాలి, నువ్వు పవిత్రంగా ఉండాలి. నీళ్ళు ఏముండాలి తెలుసా? మహిమ ఉండాలట. దేవునికి స్తోత్రం చెప్పండి. ఏముండాలి? మహిమ. మనం చూస్తే ప్రియుల రోగాలు పోవాలి, దెయ్యాలు పోవాలి. కొంతమంది చూస్తే వాళ్ళే దెయ్యాలాగా ఉన్నారు ఇంట్లో, కొన్ని ఇళ్లల్లో వాళ్ళే దెయ్యాలాగా ఉంటున్నారు. కానీ బైబిల్ ఏం చెప్తుంది చెప్పండి? నీలో మహిమ ఉండాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. మహిమ గల సంఘముగా అనడం లేదా? ఎఫెసీ పత్రికలో ఏమన్నాడు? మహిమ గల సంఘము అంటే నీలో నాలో మహిమ ఉండాలి. మరి దేవుని మహిమేది? ఎప్పుడైతే దేవుని వాక్యం నీలో ఉంటుందో దేవుని మహిమ నీకు వస్తుంది. దేవుని స్తోత్రం చెప్పండి. మంచి ప్రవర్తన, మంచి నడవడికి, నువ్వు ప్రార్థనాత్మ కలిగి పరిశుద్ధాత్మతో నింపబడి నువ్వు జీవిస్తూ ఉన్నప్పుడు మహిమతో నింపబడతావు. నువ్వు దేవుడు తన ప్రభావంతో నింపుతాడు నిన్ను. కనుక ఈ రోజున నా మాటలు ఇక్కడ నేను ముగిస్తూ ఉన్నాను. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, హేగే అలంకారాలు కోరుకుని హేగే చేత అలంకరించబడి సిద్ధపరచబడిన ప్రియులరా ఆ ఎస్తేరు రాజు దయ పొందుకున్నట్లుగా పరిశుద్ధాత్ముడు మనము ఆయన దయాదాక్షిణ్యం పొందుకుని ఆత్మ ద్వారా మనము సిద్ధపడి ప్రభుని ఎదుర్కొందాము, ప్రభుకి ఇష్టలుగా మనం జీవిద్దాము. అటువంటి గొప్ప భాగ్యాన్ని దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక.